స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పాల్వంచ ఆర్టీఏ చెక్ పోస్టులో గత కొద్ది రోజులుగా సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్న నేపథ్యంలో మా పై అధికారుల సూచన మేరకు గత రాత్రి 12:30 గంటల నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో పర్మిట్స్ ఇవ్వడం కానీ, ఓవర్లోడ్ ఫైన్స్ రాయడం కానీ, ట్యాక్స్ కలెక్షన్స్ కానీ రాయాల్సింది రాయకుండా ఓవర్లుక్ చేయడం గాను ఈ రహదారిలో వచ్చిపోయే వాహనాల నుండి చలాన్స్ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా అమౌంట్స్ వసూలు చేస్తున్నట్లుగా తేలింది. ఇప్పటి వరకు 25,100 రూపాయలు ఈ పాల్వంచ చెక్ పోస్ట్లో దొరికినాయి. ఇట్టి డబ్బులకు మనోహర్ ఎంవీఐ గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ చెక్ పోస్ట్లో అయిన తనిఖీల మీద సమగ్ర రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ఈ తనిఖీలలో నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు, ఎల్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నాం. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే, మీ పనులు చేయడానికి ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. పోస్ట్ పైన రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు, తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంవై రజనీ గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వివరణ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. నేను పంపిన రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా చెక్ పోస్టులు ఎత్తేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అది తొందరలో ఒక యాప్ తయారు చేసి డ్రైవర్లను కూడా వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఆ యాప్ ద్వారా చేయాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. అది ముందు జరిగే అవకాశం ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.